కనగా ఆకలి కర్ర 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 కర్రలాడిపోదాం. అన్నం పెట్టు. వెళ్ళి డైనింగ్ బల్ల మీద కూర్చో, వడ్డిస్తాను. మనకు బొల్లెందుకే, పిల్లేటి ఉంటే చాలు. పెట్టు. పిల్లేడు శుభ్రం కడిగావా? ఎప్పటికప్పుడు పేట శుభ్రంగా కడిగే ఉంచుతాను. నాకు తెలిసే నీకు శుభ్రం ఎక్కువని. దా కూర్చో. నీకు అన్నం వద్దా? నాకన్నా ఎందుకే, నేర్ర కూసా. అయ్యో, అదేడు దాసు పల్లెలో నన్ను కూర్చోబెట్టావు. అన్నం తినవా? అన్నం ఎందుకే, నిన్నే తింటా. అయ్య బాబాయ్, అయ్యగారు చూస్తే కొంప మునిగిపోద్ది. కొంపె మునదే, అయ్యగారు అంతకంటే పెద్ద పెద్ద పల్లెలను కూర్చోబెట్టారు. ఇక్కడికి రారలే. అమ్మగారు, ఆవిడ దేవతే గుళ్ళోనే ఉంటుంది, ఇక్కడికి రాదు. మీ అమ్మాయి గారు ఎత్తేనో? అమ్మాయి అదోతి, అదే శోభనమ్మ. శోభన మా అమ్మాయి. అసలు నాకు పెళ్ళే కాలేదే. మనం బ్రహ్మచారి, మన బాబు బ్రహ్మచారి, మన తాత బ్రహ్మచారి, మన మొత్తం పెళ్ళైందో లేదో మన తెలియదు. అయ్య బాబోయ్, మరైతే శోభనమ్మ గారు మీ అమ్మాయి గారు కదా? ఉత్తినే దండలు బాబు. నువ్వెవర్రా? దాసునండి. తరువాత? మీ డ్రైవర్ నండి. తరువాత? తర్వాత ఏముందండి, ఇంకేం లేదండి. దాని తండ్రినన్నావు? ఉత్తినే. నా వియ్యం కూడా అన్నావు? ఉత్తినే. ఎందుకన్నావు? ఉత్తినే. చూడు, శోభన వీడి కూతురే కాదంట, వీడికి అసలు పెళ్లే కాలేదంట. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. అనలేదురా? చెప్పరా? శోభన నా కూతురు కాకపోవడం ఏంటండి? నేను మా ఆవిడ శోభన గదిలో శోభన కాకముందే శోభన అని పేరు పెట్టుకున్నామండి. నా దగ్గర మాత్రమే కాదు, ఆ వంట మనిషి కూడా అన్నాడు. ఏ కరకం అన్నానండి, మీలాగే లైన్ వేద్దామని అన్నానండి. ఊరుకోండి అన్నానండి. అమ్మా, పోలీసు వాళ్ళు మంచోళ్ళను కూడా బొక్కలు పెట్టి డొక్కలు తంతుంటే ఏం చేస్తారండి అమ్మా? ఒప్పేసుకుంటారు కదండి అమ్మా. అలాగే అయ్యగారు నన్ను తంతా ఉంటే ఒప్పేసుకున్నానండి అమ్మా. శోభన నా కూతురు కాకపోవడం ఏంటండి అమ్మా? నా కూతురేనండి అమ్మా. నిజమండి అమ్మా. సరే సరే, నువ్వు వెళ్ళు. వస్తానండి అమ్మా. వాడేదో తాగి మాట్లాడుతుంటే అవన్నీ మీరు పట్టించుకుంటారు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఇదిగా నువ్వు ఎన్ని శృంగార చేష్టలు చేసినా నీ మెళ్ళో కాయ పగలందే. నీకు నాకు మధ్య దాంపత్యం లేదు, లేదుగాక లేదు. అందుకు కాదండి, ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో హరికథా కాలక్షేపం ఉంది, తీసుకువెళ్తారేమోనని. దానికేముంది, పద. ఎవరే తుమ్ముతున్నారు? ఎవరైతే ఏమిలేండి, తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళాలి. కరెక్టే, కూర్చోండి. ఏమిటి అలా గుచ్చుకుంది? నల్లులు. నల్లులు ఇక్కడికి ఎలా వచ్చాయి? సంసారం లేని పక్క మీద నల్లులు పిల్లలు పెడతాయట, అవి కుట్టుంటాయి. వద్దండి, కులం లేదు, మతం లేదు. ఇంకా 10 ఏళ్ళు ఆగాలండి. 10 సంవత్సరాలు 10 నిమిషాలు కూడా ఆగలేదు. ఆగనంతే, ఆగను. కూచుకు, ముచుకు, కిటుకిటు, చక చక. నిన్నెవరు అసహించుకున్నా, ఎవరు ఈసడించుకున్నా మా వారిలో చైతన్యం కలిగించావు. నా కాపురాన్ని నిలబెట్టావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఓహో, శోభన, శోభన,
కొంప మునిగి శోభన, కొంప మునిగింది. ఏమైందండి? ఆ డ్రైవర్ వెధవ మీ నాన్న కాదన్న విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అవును, వాడు రాత్రి పీకల దాకా తాగేసి వచ్చి వంట మనిషి ముందు తనకు పెళ్లే కాలేదని, తను బ్రహ్మచారినని, నువ్వు వాడి కూతురు కాదని నిజాన్ని చెప్పేశాట. అది మా నాన్న వినేశాడు. యథా రాజా తథా ప్రజ అంటే యజమాని ఎలా ఉంటాడో అలాగే నౌకరు కూడా. అసలు ఆడపిల్లను చూడగానే మీ నాన్న అబద్ధం చెప్తారు, అలాగే ఆడపిల్లను చూడగానే మా నాన్న కూడా అబద్ధం చెప్తారు. అది వాళ్ళిద్దరుకున్న వీక్నెస్. మనిద్దరిని ఇంటికి పంపే ముందు మా నాన్న ఏం చెప్పాడు? తాళి కట్టగానే తాగుడు మానేస్తానన్నాడు, పెళ్ళవగానే మానేస్తాడు. ఎవరేమన్నా మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చాను, మనిద్దరం మా నాన్నకు నచ్చాం. నచ్చిన వాళ్ళు ఎలా చేస్తే మనకేమిటండి? మీ నాన్న అవునన్నా కాదన్నా మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారుగా. వెళ్ళండి, వెళ్ళి తాడో పేడో తెలుసుకురండి. ఆయన కాదంటే కాదంటే రేపే మనం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వెళ్ళండి. ఓ ఏమిటండి మడ్డి మొహం వేసుకుని నించుంటారు? వెళ్ళండి. ఏమండి, అలాగే రేపు తిరుపతి ఫ్లైట్ ఎన్ని గంటలకో తెలుసుకురండి. మావయ్య, మావయ్య గారు, ఈ వేషం చాలా బాగుంది. మీసం బాగుంది, జుట్టు బాగుంది, అన్ని బానే ఉన్నాయి. కానీ ఒక చిన్న పొరపాటు చేశారు. మీ అబ్బాయి కంపు పనులు చేయరు కాబట్టి ఆయన సెంట్ రాసుకోరు, అది మీరు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఈ వేషం వేయాల్సి వస్తే సెంటు కొట్టుకోకండి, మళ్ళీ బయటపడతారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మీరేమీ చేయలేరు, నేనే చేస్తాను. అత్తయ్య! అత్తయ్య! ఏంటమ్మా ఏంటా? చూడండి ఆయన ఏం చేస్తున్నారు. ఏం చేశాడు? ఏరా ఏం చేసావురా? ఆయన్ని ఏరా అనకండి, పాపం చుట్టుకుంటుంది. అదేంటమ్మా, కన్న కొడుకుని ఏరా అనకపోతే ఏమండి అనాలా? అయ్యో రామో, ఈయన మీ కన్న కొడుకు కాదండి అత్తయ్య గారు. ఏమిటి శోభన, వాడు నా కొడుకు, నీ కాబోయే మొగుడు. అయ్యో భగవంతుడా, ఈ నా మొగుడైతే నా కళ్ళు పోతాయి అత్తయ్య గారు, నేను కప్పదనే పోతానే. నీ మాటలు నాకే అర్థం కావటం లేదు. నువ్వు నేనేనమ్మా. మరి అక్కడున్నది? అది నేను చెప్తానమ్మా, ఈయన మీ నాన్నగారు. ఇంత వయసు వచ్చాక ఇవేం సరదాలు నాన్న? నా వేషం నువ్వేసుకున్నావేంటి? ఆ మాట ఆయన్ని అడిగితే ఆయన ఏం మొహం పెట్టుకుని చెప్తారండి? అసలే మారు వేషంలో మొహం మాడిపోయి ఉన్నారు. మొన్న రాత్రి ఆయన నా గదిలోకి వచ్చి పట్టుపడ్డారని ఇవాళ మీలాగా వేషం వేసుకుని నా గదిలోకి దూరారు. దూరి ఉన్నమాట నన్ను ఉలికి పడకండి మావయ్య గారు. ఎప్పుడో చిన్న వయసులో నేను పురాణాల్లో చదివాను, ఇంద్రుడు తన కోరికలు తీర్చుకోవడం కోసం కుక్క వేషం, కోడి వేషం వేశాడని. ఇప్పుడు మీరు కొడుకు వేషం వేశారు. ఇదిగోండి, మీ నాన్నగారు రోజుకో వేషం వేసి నా చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను. పదండి, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వుండు, నేను వెళ్ళి తేల్చుకొస్తాను. నాన్న, నిజం చెప్పు, ఎందుకు నాలా వేషం మార్చుకున్నావు? ఎందుకు నా కాబోయే భార్య? స్టాప్ ఇట్. ఆమె నీకు భార్య కాకూడదు, కావడానికి వీల్లేదు. ఏ, ఎందుకు కాకూడదు? కాకూడదు, అంతే. నే శోభన్నే పెళ్లి చేసుకుంటాను. నో, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కారణం? ఒప్పుకోనంతే. చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను, ఆ అమ్మాయి ఒప్పుకుంది. మీరు ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్పి నన్ను ఒప్పించండి. లేకపోతే మిమ్మల్ని నొప్పించైనా శోభన్నే పెళ్లి చేసుకుంటాను. రాజా! నాన్న, మీరు చేయాల్సింది అరవడం కాదు, మీ అయిష్టానికి కారణం ఏమిటో చెప్పడానికి ప్రయత్నించండి. అందుకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా చెప్పకపోతే మీ చేతిలో అక్షంతలుంటాయి, మీరు కళ్యాణ మండపంలో ఉంటారు. వస్తాను. హలో, జాకీ స్పీకింగ్. జాకీ, నీతో ఒక అవసరం వచ్చింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి APK 5005 అంబాసిడర్ కారులో ఒక అమ్మాయి యాదగిరి గుట్టవైపు వెళ్తుంటుంది. 4ంటికి కారు మాత్రమే తిరిగి ఇంటికి రావాలి. అందులో అమ్మాయి ఉండకూడదు. హలో, సూర్య స్పీకింగ్. ఏమిటి, రాజేష్ గారు ఫ్యాక్టరీ సెట్ దగ్గర ఉన్నారా? అయితే నన్నేం చేయమంటారు? నాన్సెన్స్. ఏమిటి, నేను శోభనని కారులో ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాలా? నేనేమన్నా వాడు నౌకరు అనుకుంటున్నాడా? షట్ అప్. నేను అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కానీ, ఆ అమ్మాయిని ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాల్సిన అవసరం కానీ నాకు లేదు.
ఏయ్, ఏం డాడీ విన్నావుగా? వెళ్ళి చెప్పు. ఉమ్. పోతే పోతుంది, లేకపోతే లేదు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వదిలి ఒంటరిగా వెళ్తుంటే తోడు వెళ్తున్నాను వెళ్తే వెళ్ళనివ్వు. పెళ్లి కావాల్సిన పిల్లవి అడ్డమైన వాళ్ళతో వెళ్ళడమేనా? బెండు 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 తీసేస్తా. లోపలికెళ్ళు. ఏమిటండి? ఏముంది, అయ్యగారు ఫ్యాక్టరీ సైడ్ దగ్గర ఉన్నారట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేయించారు. ఆవిడ గారు బయలుదేరుతుంటే ఈవిడ గారు తయ్యి అంటూ తోడు వెళ్తోంది. వెళ్ళనివ్వండి పాపం. ఏమిటి అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు బలాదురుగా తినడానికి నేను ఒప్పుకోను. లోపలికెళ్ళు. నాన్నగారు వద్దంటున్నారుగా, లోపలికెళ్ళు. Good. నేను వెళ్ళొస్తానండి. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? దాన్నే వెళ్ళనివ్వరు, నన్ను వెళ్ళనివ్వరు. ఒంటరిగా ఎలా వెళుతుందండి? ఆవిడేమైనా తక్కువదనుకున్నావా? దేశముదురు ఒంటరిగా హాంగ్. ఏం లేదు, నువ్వు లోపలికెళ్ళు. అది కాదండి, డ్రైవర్ కూడా లేడు. మీరెవరు నాతో రానక్కర్లేదు. నేనే కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వెళ్తాను. వస్తాను. జయంతి, ఆవిడ గారిని మన కూరగాయల కారులో వెళ్ళమను. 5005. నేను మిమ్మల్ని రమ్మని ఫోన్ చేయలేదు. ఏదో ఫోన్ వస్తే మీరు వెళ్ళారని కళ్యాణ్ చెప్పింది. ఇది నాన్నగారి ప్లాన్ అయి ఉంటుంది. సారీ శోభన్ గారు, మా వల్ల మీ ప్రాణాల మీదకి వచ్చింది. వస్తున్నా. ఈ రాష్ట్రుడు ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడేంటి? ఈ విషయం నీళ్ళతో చెప్పాలి. చెప్పాలి. ఎలా చెప్పాలొద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలా? చెప్పలేమో. నవ్వుతావిట్రా? మన్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. అయ్యయ్యో, దాంబా కూర్చో. మళ్ళీ ఏంటి అంకుల్ హడావిడి? ఏంటా? ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ మీరు ఇతరులుగా నేను భావించడం లేదు కనుక ఈ విషయం చెప్తున్నా. ఆ రాజాగాడు అమ్మాయి వినమమ్మా, ఆ రాజాగాడు ఇంకో అమ్మాయిని ఎక్కించుకుని అంబాసిడర్ లో సయ్యమని వెళ్తున్నాడు. నా కళతో నేను చూశాను. అదేదో వీడికి సొంతమైనట్టు గట్టిగా హత్తుకుని మరీ పెడుతుంది. అయ్యయ్యో, నేను చెప్పిన విషయాలు మీరు వినాలమ్మా. పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు చిన్నపిల్లలు వినాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కనుక నేను పెద్దవాడిని కనుక మీరు చిన్నపిల్లలు కనుక నేను చెప్పిన విషయాలు మీరు వినాలి. తక్షణం వాడిని మర్చిపో, తక్షణం వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి. ఏమిటమ్మా అలా చూస్తావు? నేను ఏమైనా పిచ్చివాడినా చెప్తున్నప్పటికీ? పవిత్రమైనటువంటి విషయాన్ని పవిత్రంగా నొక్కి ఒక్క ఆయన చెప్తున్నాను. వాడిని మర్చిపోమ్మా. నువ్వు బాగుపడతావు అని నేను చెప్తున్నాను. నువ్వు బాగుపడితే నేను బాగుపడతాను, మా ఫ్రెండ్ బాగుపడతాడు, మనందరం బాగుపడతాం. అందుకని చెప్తున్నాను, వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి, మర్చిపోమ్మా, మర్చిపో. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరండి? నేను నీలుని. మీరెవరు? నేను శోభనాని. అంటే రాజేష్కి ఏమవుతారు? తాళి కట్టిన తర్వాత నేను రాజేష్కి భార్యనవుతాను. ఆ తర్వాత సూర్య ది గ్రేట్ గారికి కోడలనవుతాను.
ఆపరా ఆపరా దరిద్రుడు. ఓకే వీడు ఇక్కడికి దాపొచ్చాడా? ఒరే ఒరే ఒరే. రేయ్ దుర్మార్గుడా, దుష్టుడా, పాపి, నీచుడా, నికృష్టుడా, అటు కదరా ఇటు చూడరా. అప్పుడే చెప్పానురా నేను, పవిత్రమైనటువంటి నా హాస్పిటల్కి సీసా తీసుకొచ్చావు చూడు. 3 నెలలు తిరగక ముందే తల ముగ్గు పుట్టయిపోయింది. ముసలి డొక్కు అయిపోయావురా. పోతావురా రే, పోతావు, సర్వనాశనం అయిపోతావురా. అరే అప్పుడేమైందిరా, నెక్స్ట్ స్టేజ్ చూడు. పాపోలామో మేమో. ఇడియట్. ఎరా పిచ్ హాస్పిటల్ నుండి పారిపోయి ఎవరు? వచ్చావా స్కౌండ్రల్? అమ్మో. అయ్యో. పోరా అయ్యో. ఇడియట్. అరే ఇల్లారా, ఇల్లారా, ఏమన్నాడు రా? ఎలా కొట్టాడు? ఎలా కొట్టాడు? బాగా కొట్టాడు? బాగా కొట్టాడు కదా? కొట్టాడు కదా? పై, పై, పై. తిరుగుతున్నా. పై, తిరగదా? సూర్యప్రకాష్, ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టు రాజేష్. నీలు ప్రేమద్రోహి రాజేష్ కి వేప చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయని భ్రమించి నిన్ను ప్రేమించినందుకు బాగా బుద్ధి చెప్పావు. తండ్రి అడుగుజాడల్లో ఇంత గొప్పగా నడిచేవాడవని నేననుకోలేదు. ఏదో ఇంట్లో మేడమెట్ల మీద తండ్రి కొడుకులు ఎదురుపడ్డ సామెతలో ఉంది మీ వ్యవహారం. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. నీలు. హలో డాక్టర్, ఏంటిలా వచ్చారు? హలో సార్, ఎవరికైనా ఒంట్లో పోలేదా? శోభన వాంతి చేసుకుందని మీ అబ్బాయి గారు ఫోన్ చేస్తే వచ్చాను. షీఈస్ ప్రెగ్నెంట్. ఈ కథ ఈ మలుపు తీసుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యంతోనే నాన్నగారిని మార్చగలనని, మీ జీవితానికి ఓ మంచి మార్గం చూపించగలనని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ మీరధైర్యపడి నా ధైర్యాన్ని పోగొట్టకండి. మీ కథని నేను సుఖాంతం చేస్తాను. నా మాట నమ్మండి.